ఓం నమ శివాయ. ప్రతి సోమవారం కూడా మీ ఇంట్లో శివయ్య విగ్రహం ఉంటే అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా చేసుకుంటే చాలా మంచిది. లేని వేళ సాయంత్రం 6కి చేసుకుంటే చాలా మంచిదండి. చక్కగా పాలు, తేనె, పంచదార, పెరుగు ఇవన్నీ మీకు అవైలబుల్గా ఉంటే చేసుకోండి. లేకపోతే పసుపు, కుంకుమ, గంధం అలాగే విభూది ఉంటే చాలా మంచిదండి. శివయ్యకి విభూది అంటే చాలా ఇష్టము. ప్రతి ఒక్కరు కూడా వీటితో అభిషేకం చేసుకుంటే మంచి నీళ్ళతోని చాలా మంచిది. శివయ్యకి మనస్ఫూర్తిగా చక్కగా ప్రేమతో భక్తితో చిటికెడు మంచినీళ్ళు వేసినా ఆయన చక్కగా మనకి ఆశీర్వదిస్తారండి. మనం ఏ పూజ చేసినా సరే భక్తితో చేయాలండి. భక్తితో చేస్తే భగవంతుడు తప్పకుండా మనకు కరుణిస్తారండి. అలాగే సాయంత్రం శివయ్య దగ్గర 5 ఒత్తులు వేసి దీపం వెలిగించండి. చక్కగా పులిహార కానీ లేకపోతే బెల్లం అన్నం కానీ పాలు కానీ ఏదో ఒకటి ప్రతి సోమవారం నైవేద్యం పెడితే చాలా మంచిదండి. ఎవరైనా ఉపవాసం ఉండగలిగితే ఉండండి, లేకపోతే లేదండి. ఉంటే చాలా మంచిది. మీరు అనుకున్న ప్రతి ఒక్క కోరిక తీరుతుందండి. అలాగే శివయ్యని ఎవరైతే బోలా శంకర అని పిలిస్తే చాలండి, ఆర్తిగా ఆ భగవంతుడు మనందే ఉంటారండి. శివయ్యని ఎవరు కొలుస్తారో వాళ్ళకి ఏనికి లోటు ఉండదండి. ప్రతిరోజు మార్నింగ్ లేచి నుంచి మళ్ళీ సాయంత్రం పడుకునే వరకు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని మంత్రాన్ని చెప్పుకుంటే చాలా మంచిదండి. మనం చేసే ప్రతి పనిలో కూడా ఆ శివయ్య అనుగ్రహము కటాక్షం కూడా కలుగుతుందండి. శివయ్యని నమ్ముకున్న వారికి దేనికి లోటు ఉండదండి. కాకపోతే భక్తితో నమ్ముకోండి. మనసులో ఎటువంటి కుళ్ళు, ద్వేషం, అసూయ ఎవరి మీద ఏమీ ఉండకూడదండి. అలాంటప్పుడు మనం ఏ పని చేసినా కూడా విజయం అవుతుంది, ముందుకు వెళ్తామండి. అలా ఉండకుండా ఎవరు ఉండలేరు. కానీ మ్యాక్సిమం ఉన్నంత వరకు మన మనసు ప్రశాంతంగా మైండ్ పీస్ఫుల్గా ఉంచుకుంటే చాలా మంచిది. మనం పూజ చేసేటప్పుడు భగవంతుడి మీదే మన మనసు లగ్నం చేయాలండి. అలాగే లింగాష్టకం, బిల్వాష్టకం, నాగేంద్రహారాయ అవన్నీ చదువుకుంటే చాలా మంచిదండి. అలాగే త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక వందనే ముత్యేతు సర్వభావోదకం మృత్యుంజయ మంత్రం అందరికీ తెలిసిందండి. ప్రతి ఒక్కరు చదువుకుంటే చాలా మంచిది. చంద్రశేఖర అష్టకం ఎవరికైనా వస్తే చదువుకుంటే పిల్లల ఆరోగ్యం కానీ ఏ ఒక్కటైనా చాలా బాగుంటుందండి. ఒకవేళ చంద్రశేఖర అష్టకం రాలేని వారు చంద్రశేఖర 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 పాహిమం చంద్రశేఖర 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 రక్షమం అనుకొని ప్రతిరోజు అనుకున్న చాలా మంచిది. పిల్లల ఆరోగ్యంగా అండి, పిల్లలకి రక్షణగా ఉంటుందండి. అసలు శివయ్యని ఆర్తితో మనం ఏది చేసినా కన్నీరు కాచితే తప్పకుండా భగవంతుడు మన ముందు ఉంటారండి. ప్రేమతో చేయండి, భక్తితో చేయండి. ఎవరి మీద కుళ్ళు, అసూయ, దోషం ఇలాంటి భావనలు ఏవి ఉండకుండా మనం చేసే ప్రతి పూజ కూడా చాలా ఫలితాన్ని అయితే వస్తుందండి. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. అలాగే సాయంత్రం శివాలయానికి మీకు వీలైతే వెళ్తే చాలా మంచిదండి. ప్రతి సోమవారం మీకు వీలైతే సాయంత్రం వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. శివయ్యని నమ్ముకున్న వారికి దేనికి లోటు ఉండదండి. ఆ బోలా శంకర అంటే చాలండి, ఆ తండ్రి పలుకుతారు. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ.